ఇది 5 నిమిషాల వీడియో స్వామి. దయచేసి స్కిప్ చేయకోకుండా చూడండి. చాలా కంటెంట్ మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేశాను. ఓకేనా? నమస్తే అండి. వెల్కమ్ టు కలర్స్. ఈరోజు నేను ఒక చిన్న సెషన్ అండి. మా కస్టమర్లకు ఉండే డౌట్లు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఎంతైనా ఉంది. దానికే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎక్కువ శాతం విన్న క్వశ్చన్ ఏంటంటే, మీదేమో షాపు చిన్నది, రేట్లేమో అంతంత వేస్తున్నారు, ఏం స్వామి అనేసి అన్నారు. ఇక్కడ ఒకటి గమనించాల, షాపు సైజును బట్టి బట్టల రేట్లు మారవండి. అట్లాగే సిటీలో ఒక రేటు, టౌన్లో ఒక రేటు, బజార్లో ఒక రేటు, ఇంట్లో ఒక రేటు ఉండదండి. బ్రాండ్లో ఒక బ్రాండెడ్ ఐటమ్ మీరు కనుక కొన్నారు అంటే అది ఆల్ ఓవర్ ఇండియా ఒకటే రేటు ఉంటుందని మీరు గుర్తించాలి. బ్రాండెడ్ అంటే మీ దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు మాత్రమే బ్రాండ్లు అని కాదండి. డొమెస్టిక్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఫ్యాషన్ బ్రాండ్స్ ఉంటాయి, ఇట్లాంటివి దండిగా ఉంటాయి. ఓకేనా? అండ్ రెండో పాయింట్, ఏం స్వామి 1000కి 3, 1000కి 4 ఉంటే మీరు మాత్రం మేము వేలు చెప్తున్నారు రేటు అనేసి అన్నారు. నేను రాసి పెట్టుకున్నానండి మీ డౌట్స్ అన్నీ కూడా. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మా తరపు నుంచి మీకు జవాబు ఇస్తున్నాం. 1000కి 3, 1000కి 4 ఇవ్వచ్చు, కానీ మేము అమ్మేసరికి అది కాదు. ప్రతి షర్టు ఒకటి కాదు, అది మీరు గమనించాలా. ఇప్పుడు టైగర్ వచ్చిన షర్ట్ ఏదైతే ఉందో అది 1000కే అడిగి, ప్లెయిన్ షర్టు ఖాళీగా ఏమి లేకోకుండా ఉండే షర్టును 1000కే అడిగి అన్నీ 1000కి ఎట్లా వస్తాయి స్వామి? రావు కదా. మన చేతి వేళ్ళు 5 కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. ఎందుకని స్వామి? చిటికెన వేలుకి పట్టిన ఉంగరము బటన్ వేలుకి పడుతుందా? ఇది అంతేనండి. సింపుల్ సామెత చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మీకోసం ఎగ్జాంపుల్కి పెట్టినాను. ఇది వైట్ షర్టే, ఇది వైట్ షర్టే, ఇది వైట్ షర్టే, ఇది వైట్ షర్టే, ఇది వైట్ షర్టే. ఈ బ్రాండ్ వేరు, ఈ బ్రాండ్ వేరు, ఈ మూడు ఒక బ్రాండు. అర్థమవుతుందా? ఈ బ్రాండ్ షర్టు, వైట్ షర్టు రేట్ ఎంత ఉంది ఇక్కడ? 999 రూపాయలు. ఈ బ్రాండ్లో వైట్ షర్టు ఎంత ఉంది ఇక్కడ? ఎంత ఉంది చూడండి, మీకు ఇక్కడ క్లియర్ కనపడుతుందో. 1099 రూపాయలు. అర్థమైందా? ఈ రెండు వేరు బ్రాండ్లు, వేరు రేట్ల. ఇదే షర్టు వేరే బ్రాండ్లో చూడండి, ఇది 999 రూపాయలు. ఇది 999. రెండు వేరు బ్రాండ్లు. ఫ్యాబ్రిక్ ఒకటే ఉందా? కనపడుతూ ఉందా మీకు వీడియోలో? కొంచెం దగ్గర రా స్వామి. వీడియోలో కనపడుతూ ఉందా? ఇప్పుడు ఇంకా విషయంలోకి వస్తాం. ఇది 999 తెల్ల చొక్కా, ఇది 1399 తెల్ల చొక్కా, ఇది 1999, ఇది కూడా తెల్ల చొక్కానే. ఎందుకని రేట్లు తేడా ఉన్నట్టున్నాయి? క్వాలిటీని బట్టి, ఫిట్టింగ్ని బట్టి, ఫ్యాబ్రిక్ని బట్టి మారిపోతుందండి రేట్ అనేది. షర్ట్ అంటే 300, ప్యాంట్ అంటే 600 రోజుల్లో వెళ్ళిపోయినాయి. ఫ్యాషన్కి తగ్గట్టు రేటు, క్వాలిటీకి తగ్గట్టు రేటు, ఎన్నో మెజర్మెంట్స్ ఉంటాయండి రేట్లు మారడానికి కారణాలు. అండ్ ఇంకొకటి, వీడియోలో రేట్స్ ఎందుకు మెన్షన్ చేయడం లేదు? మీరు మీకు మెసేజ్ చేసినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్దామని అనేసి అడిగినారు. దయచేసి ఇది చాలా తక్కువ మందిలేండి క్వశ్చన్ అడిగింది. రేట్లు మేము వీడియోలో చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో రేట్లు చెప్పేటోళ్ళం. చెప్పినప్పుడు ఏమయ్యేదంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ముందుగానే మాకు ఫోన్పేలో కానీ జీపేలో కానీ అమౌంట్ కొట్టేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన సైజులు అడిగేవాళ్ళు. ఆ సైజు లేకపోతే దాన్ని రీఫండ్ మేము చేయాలి. దీన్ని అంతా లెక్కాచారాలు ఎలా చూపించుకోవాలి? మనం ప్రాక్టికల్గానే మాట్లాడదాం. అంగడి ఓనరు కస్టమర్ అనేది వద్దు, ప్రాక్టికల్గా మాట్లాడదాం. మాకు అమౌంట్ రావడం, మేము మీకు రీఫండ్ కొట్టడం, ఇలా ఒక 10, 20, 30 నెలకి జరిగినాయంటే ఆ లెక్కాచారాలన్నీ చూపించడం ఎలా అండి? కష్టమే కదా. సో రేట్ అనేది మేము మెన్షన్ చేయట్లేదు. అండ్ కొన్ని బ్రాండ్స్లో ఏమవుతుందంటే రేట్లు XXL వరకు ఒక రేట్ ఉంటుంది, 3XL నుంచి రేటు మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా చెప్పాలి రేటు? సో రేటు చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు చెప్తున్నారా అనే డౌట్ మళ్ళీ మీరు అడిగినారు కదా, అట్లా కూడా చెప్పేదానికి ఉండదు. అంత అనుమానం ఉండే వాళ్ళైతే మీరే ఒక పని చేయొచ్చు. మీ నెంబర్ నుంచి అడగండి రేటు, వేరే ఏదైనా నెంబర్ నుంచి మళ్ళీ రేట్ అడగండి, ఇంకొక నెంబర్ నుంచి ఇంకొకసారి మళ్ళీ రేట్ అడగండి. రేటులో వారా వస్తే స్క్రీన్ షాట్లు తీసి మమ్మల్ని ఏకేసేయండి సోషల్ మీడియాలో పెట్టి. ధర్మంగా వ్యాపారం చేస్తున్నాము. నిజంగా సోషల్ మీడియాలో స్కాములు జరిగిండొచ్చు, కొందరు వ్యాపారం చేసేటోళ్ళు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు, కానీ అందరినీ ఒకే తాటిపైకి చేర్చకండి దయచేసి. మేము అలా చేయట్లేదు. మీకు ఉన్నది ఉన్నట్టుగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. 5 నిమిషాల వీడియో ఉంది. తల తిన్నాను అనుకోకుండా ఉన్న వాస్తవాలని గ్రహిస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.